మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మన పొదిలి పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి చిన్న బస్ స్టాండ్ నుంచి ఒంగోలు వెళ్ళు ప్రధాన రహదారికి ఇరువైపులు ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పేసి మన గౌరవ మార్కాపురం ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక ప్లాన్ ప్రకారం మనం చేయాలనే ఉద్దేశంతో చిన్న బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆక్రమణలను 5 రోజుల కింద మనం తొలగించడం జరిగింది. తదనంతరం అక్కడ ఎక్కడైతే మనము ఆపామో అక్కడ నుంచి మన కాటూరు వారి పాలెం వరకు రోడ్డు ఇరుపక్కల ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పేసి 3 రోజుల క్రితం నేను ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ని చూసి ఈ ఒంగోలు రహదారి మీద ఉన్నటువంటి భవన యజమానులు అలాగే ఈ దుకాణ యజమానులు స్వచ్ఛందంగా ముందుకి వచ్చి నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఇచ్చిన ఆ పిలుపు మేరకు మేము ఖచ్చితంగా స్పందిస్తాం, ఎందుకంటే మీరు చేస్తున్న పని అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న పని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది కాబట్టి మీకు సహకరిస్తాం. స్వచ్ఛందంగా మేమే ట్రాక్టర్లు మేమే పెట్టుకుంటాం, జేసీబీని మేమే పెట్టుకుంటాం. మా దుకాణం మీద ముందు ఉన్నటువంటి ఆక్రమణలు అలాగే మా ఇళ్ల ముందు ఉన్నటువంటి ఆక్రమణలు షెడ్స్ ఇవన్నీ కూడా మేమే తొలగించుకుంటామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావటం. నేను ఈవినింగ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ రోడ్స్ ఎలాగా ఆక్రమణకు సంబంధించి రేకులు అలాగే షెడ్స్ తొలగించారనేదని చూద్దామని ఒకసారి పరిశీలిద్దామని రావడం జరిగింది. ప్రజలందరూ ముందుకు వచ్చి మళ్ళీ రేపు ఎందుకు సార్ ఈ రోజు ఇప్పుడు మొదలు పెడదామని వాళ్ళు చెప్పడం, వెంటనే జేసీబీలు తర్వాత 6 ట్రాక్టర్లు మాట్లాడి ఈ పనిని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు అలాగే మున్సిపల్ కమిషన్ ఇచ్చిన పిలుపుని వీళ్ళు వెంటనే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఈ ఆక్రమణ తొలగించి మన పట్టణాన్ని సుందరీకరించుకోవడం, పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడం, అలాగే పట్టణంలోకి వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ రహదారిని ఆక్రమించుకున్నప్పుడు ఆ వాహనాలు వెళ్ళేకి అలాగే వాహనదారులకి ప్రజలకి వీళ్ళందరికీ చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది అని వీళ్ళు గమనించి మనం ఇచ్చిన పిలుపు మేరకు వెంటనే స్పందించినందుకు ప్రత్యేకంగా ఈ దుకాణ యజమానులకి ప్రజలకి వీళ్ళందరికీ ప్రత్యేకంగా పురపాలక సంఘం తరఫున అలాగే మన మార్కాపురం ఎమ్మెల్యే గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన పట్టణం మీరు గమనించి ఉంటారు, మన కొత్త బస్ స్టాండ్ కావచ్చు, అలాగే కొత్త బస్ స్టాండ్ నుంచి మార్కాపురం అడ్డు రోడ్డు వరకు దుకాణాల ముందు విపరీతంగా మట్టి దిబ్బలు ఏర్పాటు చేయడం అలాగే సన్షెడ్ ఏర్పాటు చేయడం వల్ల చిన్న వర్షం పడినప్పటికీ వర్షపు నీరు ఆ రోడ్డు మీద ఆగి రోడ్డు ఇరుపక్కల వర్షం మీద ఆగడం వల్ల అక్కడ ఉన్నటువంటి రోడ్డు ఎప్పుడైతే వాటర్ ఆగిందో ఆ రోడ్డు మొత్తం గుంతలు పడిపోయి వాహనాలకి అలాగే పాదచారులకి తీవ్ర అసౌకర్యంగా ఏర్పాటు అవడం జరిగింది. అందువల్ల అక్కడ కూడా మనం రాబోయే కాలంలోనే ఆ ఆక్రమణలన్నీ తొలగించి ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే ఎలాగే ఒంగోలు రోడ్లో ఉన్నటువంటి భవన యజమానులు ఎలాగ స్పందించారో అలాగే మనకు కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కాపురం అడ్డు రోడ్డు వరకు ఉన్నటువంటి యజమానులు కూడా స్పందించి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆ మట్టి దిబ్బలు ఆక్రమణ తొలగించుకుంటే మాత్రం మాకు పనిచేయడం ఈజీ అవుతుంది. పురపాలక సంఘం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది, ఆర్థికంగా చాలా లోటులో ఉంది కాబట్టి ఇలా స్వచ్ఛందంగా ముందుకు వస్తే మరింత ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుంది. మీరు ఇచ్చే 10% మాత్రం మా పురపాలక సంఘానికి తోడ్పాటు అందిస్తే 90% వేయింబోలు కష్టపడి మన పురపాలక సంఘాన్ని అభివృద్ధి పాటు నడిపించడం కాకుండా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి రోడ్లు, మంచి లైటింగ్ అలాగే సౌందర్యీకరణ భాగంగా మనం చేయబోయే చర్యలు ఖచ్చితంగా పాజిటివ్ ఉంటాయి. కాబట్టి మీరందరూ మరింత మాకు సహకారం అందించి మన పట్టణాన్ని అభివృద్ధి పాటు నడిపించేలాగా మీరందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.